అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, కాస్త ఆలోచించండి. ఓటీఎస్ పేరుతో మనల్ని డబ్బులు కట్టమని ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత ఒత్తిడి తెస్తుంది? 83 నుంచి తీసుకున్న ఇళ్లకు మనం ఇంటి పన్నులు కడుతున్నాం, వాటర్ పన్ను కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, ఇన్ని రకాల, ఇప్పుడు కొత్తగా చెత్త పన్ను కూడా కడుతున్నాం. ఏదో వేస్తున్నారు కదా, కడుతున్నారు కదా అని కొత్తగా ఇప్పుడు ఓటీఎస్ అని కూడా తెచ్చేశాడు. దీనికి కూడా కట్టడానికి మనం అందరం సిద్ధపడిపోతే రేపు ఇంకోటి తెస్తాడు, రేపు ఇంకో పన్ను ఏదో తెస్తాడు, తెచ్చి దానికి కూడా కడతారా సస్తారా అంటాడు. కడదామా? కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఉన్నవాళ్ళం కాదు, రెక్కల మీద బతికే వాళ్ళం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 93 నుంచి అయినా 83 నుంచి అయినా మనం లోన్ తీసుకుని డబ్బులు కట్టకపోయినా సరే, ఏ ప్రభుత్వాలు మారినా మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టలేదు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఇబ్బంది పెట్టలేదు? మనల్ని కట్టండి అని మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టలేదు? ఎందుకంటే మనం పేదవాళ్ళం కాబట్టి. వాళ్ళు మా పేదవాళ్ళని ఆలోచనతో వదిలిపెట్టారు. కానీ ఈ ప్రభుత్వం ఎందుకో ఈ పేదవాళ్ళ మీద పగబట్టినట్టు, కక్ష కట్టినట్టు ఓటీఎస్ పేరుతో ఇప్పటికిప్పుడు మనం అతి కష్టాల్లో ఉన్నాం. ఒకవైపు కరోనా, ఒకవైపు పని లేక అతి కరువులో బ్రతుకుతున్న మనపై ఓటీఎస్ పేరుతో భయంకరంగా మన దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలని ఈ ప్రభుత్వం చూస్తూ మనకెందుకులే, ఎవరికి లేని బాధ అనుకుంటూ ఎవరికాళ్ళే కట్టేశారనుకోండి, రేపు ఇంకోటి తెస్తాడు. కడతాకి సిద్ధపడతారా? డబ్బులు ఉన్నవాళ్ళు కడతారు, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే డ్వాక్రాలోంచి మీ పొదుపులోంచే 10,000 తీయించి మీ చేత్తోనే అతి తెలివిగా ఓటీఎస్కి డబ్బులు కట్టిస్తున్నాడు. కాస్త ఆలోచించండి మహిళలారా. ఇలాంటి పిచ్చి పథకాలకి మీరు డబ్బులు కట్టుకుంటూ పోతే రేపటి రోజు మీ నెత్తి మీద ఉన్న ఎంటికలకు కూడా వాడు పన్నేస్తాడు. ఆ పన్ను కట్టుకోలేక చావాలన్నమాట. ఎక్కువ జుట్టుంటే ఎక్కువ పన్ను, తక్కువ జుట్టుంటే తక్కువ పన్ను అని పన్నులు వేస్తాడు. దానికి కూడా కట్టడానికి సిద్ధమైతే ఈ ఓటీఎస్కి కూడా డబ్బులు కట్టండి. అక్క చెల్లెళ్ళారా, ఒక్కసారి ఆలోచిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.